దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక పర్యాయము మిమ్మల్ని అందరిని ఇలా కలుసుకోవడానికి ప్రభువు చేసినటువంటి కృప కొరకు, మహాకృప కొరకై నేను దేవుని స్తుతిస్తున్నాను. వీలు కలుగు చేసినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎక్కడో ఉన్న మిమ్మల్ని టీవీ ద్వారా, శాంతి టీవీ ద్వారా మిమ్మల్ని ఇలా కనెక్ట్ చేసుకోవడానికి, మీతో మాట్లాడడానికి, మీ మనసులో కొద్ది దేవుని వాక్యం పంపించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. ప్రభు కృపను బట్టి 1225 సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు 4 అధ్యాయాల్లో, మొదటి 4 అధ్యాయాల్లో సుమారు 136 వచనాలు ఉన్నాయి. 136 వచనాల్లోంచి ఇప్పటివరకు 125 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఈ చివరి సందేశంతో నేను అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ముగించేసిన తర్వాత 5వ అధ్యాయానికి వెళ్తాను. అనగా 4 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి అంటే మనకింకా 24 అధ్యాయాలు మిగిలి ఉన్నాయి. ఇంచుమించు 240 రోజులు ఉన్నాయి. ఒక అధ్యాయం నుంచి 10 సందేశాలు ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. కనుక అపోస్తుల కార్యములు మీరు చదవాల్సిందిగా డాక్టర్ లూకా గారు థియోఫిలస్ అనేటువంటి వ్యక్తికి రాసినటువంటి ఆ వేదాంతాన్ని, లేకపోతే ఆ స్టోరీని, ఆ ఎస్సిఎస్ని, ఆ రిపోర్ట్ని మీరు చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. హోలీ స్పిరిట్ షుడ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ ద థింగ్స్ బెటర్. ఆయన సహాయం లేకుండా మనం అర్థం చేసుకోలేం. మన సొంత జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో ప్రార్థనకు అవసరమైంది ఏంటి? ప్రార్థనకి ఏదైనా అవసరం? ప్రార్థనకి ఏం అవసరం లేదండి అని అంటారేమో. భారం లేకపోతే ఎలా ప్రార్థించగలం? మెలకువ లేకపోతే మనం ఎలా ప్రార్థించగలం? గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించాడు. యేసు ప్రార్థిస్తూనే ఉన్నాడు. 3 సార్లు యేసు ప్రార్థన చేశాడు. శిష్యులు ఏం చేశారు? ప్రార్థించాలనుకున్నారు, కానీ ఆత్మ సిద్ధమే, వారి ఆత్మలు సిద్ధమే, ఆ 3 ఆత్మలు సిద్ధమే, కానీ వారి శరీరాలు బలహీనంగా ఉన్నాయి, వారి శరీరాలు మత్తుగా ఉన్నాయి, వారి శరీరాలు, వారి కన్నులు భారముగా ఉండెను. యేసు హృదయము భారంగా ఉండెను, శిష్యుల యొక్క కన్నులు భారంగా ఉండెను. పస్కా విందును భుజించి పులిని రొట్టెలు, చేదు కూరలు, మంచి గొర్రె పిల్లలను వధించి వండుకున్న దాన్ని తినేసి, గబగబా తినేసి, పీకలదాకా తినేసి, ఇప్పుడు ప్రార్థించండి అంటే ఇంకెక్కడి నుంచి ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా? ఎందుకు మేల్కొని ఉండడం? ప్రార్థించడానికి మేల్కొని ఉండడం. మనం మేల్కొన్నామంటే ప్రార్థించడానికి మేల్కొని ఉండాలి. ఏదో సినిమానో సీరియల్లో చూడడానికో, లేకపోతే వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళతో మాట్లాడుకోవడానికి కాదు మనం మెలకువగా ఉండాల్సింది. ఈ మెలకువలో మనము మన ఇన్నర్ బీయింగ్, హయ్యర్ బీయింగ్తో కాంటాక్ట్లో ఉండాలి. నా ఫోన్ భూమి మీదే ఉంది, నా ఫోన్ ఇక్కడే ఉంది, కానీ ఎక్కడో పైన ఉన్న టవర్ దగ్గర నుంచి నాకు సిగ్నల్ వస్తుంది. ఒక కమ్యూనికేషన్, ఒక కనెక్షన్ ఉంది. ఎక్కడో భూమి మీద, ఎక్కడో గ్రామంలోనో, లేకపోతే ఒక ఇంట్లోనో, ఒక కాలనీలోనో, ఒక రాష్ట్రంలోనో, ఏదో ఎక్కడో ఉన్నారు మీరు. అయినప్పటికీ కూడా స్వర్గంతో మీరు ఒక కనెక్షన్లో ఉండే పాసిబిలిటీ ఉంది. యూ కుడ్ హ్యావ్ యాక్సెస్
టు హెవెన్, యాక్సెస్ టు స్పిరిచువాలిటీ, యాక్సెస్ టు హ్యావ్ యాక్సెస్ విత్ ఇటర్నిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయొచ్చు. అమ్మో, ప్రార్థన అనేది ఒక కళ అండి, అది అసాధ్యం అండి, అది అందరూ చేయలేరండి. అందరూ చేయగలరా? అందరూ చేస్తున్నారు. అందరూ ప్రార్థన జవాబులు వస్తున్నాయి అంటే అది వేరే విషయం. ప్రార్థనకు అవసరమైంది చూడడం, 4 విధాలుగా చూడడం, 4 చూపులు అవసరమని మనం మాట్లాడుకున్నాం. ఏంటవి? 1, ప్రార్థనకు అవసరమైంది ప్రభు అనుమతించినటువంటి ప్రతికూల పరిస్థితులను చూడమని కాదు. ప్రభుత్వం మారిందే, లేకపోతే అక్కడ దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ దాడులు జరుగుతున్నాయని వాటిని చూస్తూ కూర్చోవడం కాదు. అయితే యూట్యూబ్లోంచో లేకపోతే అక్కడ ఇక్కడ వచ్చే న్యూస్ అంతా చూస్తూ ఉంటడం కాదు మనం చేయాల్సిన పని. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకు అవసరమైంది 1, ప్రభు అనుమతించిన ప్రతికూల పరిస్థితులను చూడడం. 3వది, ప్రజల యొక్క అవసరతలు చూడడం. ప్రజలు రోగులుగా ఉన్నారు, వైద్యశాస్త్రం ఉంది, దైవికమైన స్వస్థతలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా రోగులు. యేసుప్రభు శిష్యులు చెప్పాడు, నా నామములో మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ముందు స్వస్థత జరిగించడం కాదు, ముందు సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది ఆకర్షితులే వస్తారు, ఆ సందేశానికి స్వాగతింపబడి వస్తారు. వచ్చినప్పుడు యేసునామములో వాళ్ళ అవసరతలు తీర్చండి, వాళ్ళలో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టండి. స్తోత్రం, దేవుని స్తోత్రం. వాళ్ళని నూతన సృష్టిగా మార్చండి, వాళ్ళని శిష్యులుగా మార్చండి. ఏదో సాంప్రదాయంలోనో ఏదో సమూహంలోని ప్రజల్లాగా సభ్యుల్లాగా కాదు మార్చాల్సింది. మేక్ దెమ్ డిసైపుల్స్. డోంట్ మేక్ దెమ్ యాజ్ ఎ మెంబర్స్ ఆఫ్ ఎ చర్చ్, డోంట్ మేక్ దెమ్ యాజ్ ఎ మెంబర్స్ ఆఫ్ ఎ డినామినేషన్. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకు అవసరమైంది ప్రతికూల పరిస్థితులు, ప్రభు అనుమతించిన ప్రతికూల పరిస్థితులు చూడడం, ప్రజల అవసరతలు చూడడం. అంతేకాకుండా అతి ప్రాముఖ్యమైన విషయం, ప్రభు హస్తాన్ని చూడడం. ప్రభు హస్తం ఏం చేయబోతుంది? చాపబడి ఉంది. దేనికోసం? రోగులను బాగు చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయాలి. మన విజయానికి కారణం ప్రార్థనే, విజ్ఞాపనే. 4వదిగా పరిచర్యను చూడడం. స్తోత్రం, విశ్వాస నేత్రాలతో పరిచర్యను చూడడం. మీ దాసులు ధైర్యముగా బోధించినట్లు, మేమిద్దరం ధైర్యంగా బోధించినట్లు అని కాదు వాళ్ళు ప్రార్థన చేసింది. మీ దాసులు, ఇక్కడున్న వాళ్ళందరూ 8,000 మంది, 10,000 మందికి పైగా వీళ్ళందరూ నీ దాసులే. వీరు ధైర్యముగా, బహుధైర్యముగా, ధైర్యము కూడా కాదు, బహుధైర్యం. వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళు చూశారు, వాళ్ళు అడిగింది బహుధైర్యం కోసం, దేవుడు ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చాడు. స్తోత్రం. ఈ ధైర్యాన్ని పొందుకున్న కొంతమందిని ఉద్దేశించి రాయబడింది, భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసారని. స్తోత్రం. మీరు భూమి మీద లేరా? భూమిని తలకిందులు చేసిన వాళ్ళు అంటున్నారే. అనగా కొన్ని పర్టికులర్ ఏరియాస్ని అప్సైడ్ డౌన్ చేసి, అనగా తలకిందులు చేసి, అనగా మిథ్యానీయుల గుడారాన్ని చేసినట్లుగా గిద్యోని యొక్క ఖడ్గం అనగా దొల్లుకుంటూ వచ్చినట్టు రొట్టె ఏ విధంగా మిథ్యానీయుల గుడారాన్ని లేపేసిందో, తిప్పేసిందో, అనగా ఆ గుడారములో నివసిస్తున్న వాళ్ళకి భద్రత ఇవ్వకుండా పోయిందో. స్తోత్రం. ఏమైంది? ఆ గుడారం అంటే జీవితం. జీవితం ఏమైంది? దొల్లుకుంటూ వచ్చిన దొల్లుకుంటే అంటే ఎక్కడి నుంచి వచ్చింది? దొల్లుకుంటూ ఆ కళను అక్షరార్థంగా మనం వ్యాఖ్యానించడం లేదు. స్వర్గము నుంచి వచ్చినటువంటి రొట్టె. రొట్టె అంటే రొట్టె కాదండి, మళ్ళీ వాక్యం, ఆత్మ ఖడ్గం. నేను చెప్తున్న మాటలు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నాయి.
మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి రెఫర్ చేసుకోవచ్చు. దేవుని వాక్యం ఒక జీవితాన్ని మారుస్తుంది. స్తోత్రం. దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని, యాకోబు యొక్క జీవితాన్ని, అబ్రహాము యొక్క జీవితాన్ని, పౌలు యొక్క జీవితాన్ని, ఇలాగ అనేక జీవితాలను మార్చాడు దేవుడు. స్తోత్రం. మన దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు. డే బై డే హీస్ చేంజింగ్ us. దేవుని స్తోత్రం. కాబట్టి పరిచర్యను చూడడం, వేరే వాళ్ళ పరిచర్యను చూడడం అని కాదు, ఆ పరిచర్యలో మిస్టేక్స్ చూడడం అని కాదు. దేవుడు మన ద్వారా నా ద్వారా జరిగించబోతున్నటువంటి పరిచర్య, బోధించే పరిచర్య. నీ దాసులు ధైర్యముగా బోధించినట్లు, నీ దాసులు ధైర్యముగా నీ వాక్యాన్ని లేదా ప్రవచించినట్లు అని కాదు, నీ దాసులు ధైర్యముగా స్వస్థపరుచున్నట్లు అని కాదు, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు. స్తోత్రం. కాబట్టి మనం ఆలోచించిన విషయాలు, ప్రార్థనకు అవసరమైనది చూడడం, ఆత్మలో చూడడం అని దాని గురించి 4 విషయాలు మాట్లాడుకున్నాం. రండి, మన సమయం అయిపోతుంది కనుక మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th చాప్టర్ వర్స్ 31 అనగా పేజ్ నంబర్ 106 అడుగు భాగంలో ఉంటుంది. 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని స్తోత్రం. Then as they were praying, the place where they gathered together was shaken, and they were all filled with the Holy Spirit, and they spoke the word of God with boldness. స్తోత్రం. మనం చదువుకున్న మాట అది. వాడుక భాషలో కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 31వ వచనం. స్తోత్రం. వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవ సందేశాన్ని ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టారు. As they prayed and the earth shook beneath them, వాళ్ళ అడుగున్నటువంటి ఆ నేల అదిరింది. Causing the building they were in to tremble. Each one of them was filled with the Holy Spirit, and they proclaimed the word of God with unrestrained boldness. స్తోత్రం. 4వ అధ్యాయం 31వ వచనంలో the building they were into, causing the building they were into tremble. వణికింది వాళ్ళు ఉన్నాడు భవనం వణికింది. భవనం కూలిందని కాదు, ఇక్కడ రాయబడింది అరామిక్ భాషలో తర్జుమాలో వణికింది అన్నానికి ఎర్త్ క్వేక్ అనగా దాని అర్థం ఏంటి అంటే, వాళ్ళు ప్రార్థించినప్పుడు భూకంపం కలిగింది. వాళ్ళు భూకంపం కోసం ప్రార్థన చేయలేదండి. ప్రభువా చాలా రోజులైంది కదా, ఒక భూకంపాన్ని పంపిస్తే బాగుంటుంది కదా అని భూకంపం కోసం అడగలేదు. అడగని భూకంపాన్ని దేవుడు ఎందుకు పంపించినట్లు? అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో కూడా వాళ్ళు ప్రార్థన చేశారు, స్తుతి పాటలు పాడుతున్నారు. స్తోత్రం. అంతేగాని వాళ్ళు ఎవరు భూకంపాన్ని అడగడానికి ఇష్టపడరు. స్తోత్రం. ఏం జరిగింది? వాళ్ళు ప్రార్థించిన పిమ్మట లేదా ప్రార్థించిన తర్వాత, ప్రార్థిస్తూ ఉండగానే కాదు, ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో జరిగింది. ప్రార్థన చేసేవారి మధ్యలో ఏదో జరుగుతుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, PUSH, పుష్. పుష్ అంటే నెట్టడం అని అర్థం, తోయడం అని అర్థం. కానీ దాన్ని ఫుల్ ఫామ్ ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్.
ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదో జరిగేంత వరకు సరే ఇక దేవుని చిత్తంలో ఆయన ఇస్తే ఇచ్చాడు లేదు అని లేచి వెళ్ళిపోవడం కాదు. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాడు. నన్ను పోనివురా బాబు అన్నప్పటికీ కూడా స్తోత్రం హల్లెలూయా, నో నిన్నంత సులభంగా బోధిస్తాననుకుంటున్నావేమో. స్తోత్రం. మనం ఆలోచించాల్సిన మాట. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ప్రార్థన చేశారు, ఏమీ జరగలేదు. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఏమన్నా జరగవచ్చేమో కాదు. సరే 13వ అధ్యాయంలో ఉపవాసించి ప్రార్థన చేశారు, ఏమన్నా జరిగిందా? జరిగింది. ప్రార్థించినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రే. ఆత్మ ప్రపంచంలో, భౌతికమైన ప్రపంచంలో ఏదో జరుగుతుంది. యేసునామములో ప్రార్థించు, విశ్వసించి ప్రార్థించు, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించు. స్తోత్రం. జరగని కార్యాలు జరుగుతాయి. స్తోత్రం హల్లెలూయా. మన టైటిల్ ప్రార్థనా ఫలితాలు. స్తోత్రం. ప్రార్థనకు ఫలితాలు ఉన్నాయి. We could get results of prayer. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ప్రభు అడగమనే. ఎందుకండి మీరు అడగడం, నేను ఇస్తే కదా, మీరు ఎందుకు అడిగి తొందరపడడం, ఆవేశపడడం అని అనలేదు. నా నామంలో మీరు ఏది అడిగినా ఇస్తానని చెప్పాడు. మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడగండి. అడగండి రా బాబు అంటే మనం అడగలేకున్నాం. అడగడానికి మొహమాట, అడగడానికి సమయం లేదు, అడగడానికి నిద్రమత్తు, అడగడానికి మనుషులు అడుగుతాం కానీ దేవుణ్ణి అడగడానికి మనకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మనుషుడి కళ్ళ ముందు కనిపిస్తాడు కాబట్టి మనం మనుషుని అడగడానికి మాత్రం ముందంజ వేస్తాం, కానీ అదృశ్యమైన దేవుణ్ణి అడగడానికి వెనకంజ వేస్తాం. ఏమిస్తాడు ఎందుకులే ఆయన్ని, ఏదో ప్రార్థన చేసి వేస్ట్. ఆయన నెల ప్రార్థన చేసినంట, ఆయన 1 సంవత్సరం ప్రార్థన చేశాడంట, ఏమో 2 సంవత్సరాలు ప్రార్థన చేసినంట, ఇంకా ఫలితం రాలేదంట. ఇంకా అప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేసి మనం విసుక్కోవడం? స్తోత్రం. ఈ ప్రార్థనా ఫలితంగా షేకింగ్ జరిగింది. అనగా ఒక ఎర్త్ క్వేక్. అందుకని దీన్ని 2000 సంవత్సరంలో నేను కర్ణాటకలో ఒక బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ సెంటర్లో టీచింగ్ చేసేటప్పుడు దీనికి ఒక పేరు పెట్టాను, సిస్మిక్ ప్రేయర్ అన్నారు. అంటే ఏంటంటే సిస్మాలజీ అనగా భూకంపాల గురించి వాటి గురించి స్టడీ చేసే శాస్త్రం. సిస్మిక్ ప్రేయర్ అంటే కొన్ని ప్రార్థనలు చేసిన నిర్జీవంగా ఉండి రిజల్ట్స్ రాకుండా ఉండి, ఏదో ఇన్ని రోజులు ప్రార్థన చేశాను నో రిజల్ట్స్, చప్పబడిపోతాం, చల్లారిపోతాం. కానీ స్తోత్రం, కొన్ని ప్రార్థనలకు దేవుడు నో అంటాడు, కొన్ని ప్రార్థనలకు ఎస్ అంటాడు, కొన్ని ప్రార్థనలకు ఆయన వెయిట్ అంటాడు. ఏ ప్రార్థనలకు ఎస్ అంటాడో, ఏ ప్రార్థనలకు నో అంటాడో, ఏ ప్రార్థనలకు వెయిట్ అంటాడో అనేది మనం వాక్యం ద్వారా తెలుసుకోవాలి. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేశారు, ఏదో ఒకటి జరగకపోతే ఎలాగా? అరే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేశాం, 9 రోజులు ప్రార్థన చేశారు, ఏం జరగలేదా? 10వ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అనగా వాళ్ళ ప్రార్థనల ద్వారానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని నేను అనలేదు. వాళ్ళు ప్రార్థించకపోయినా తండ్రి వాగ్దానం చేసింది కుమ్మరించబడాలి, అనుగ్రహించబడాలి కాబట్టి అనుగ్రహించబడుతుంది. వాళ్ళలాగానే మా ప్రార్థన ఫలితంగా చూసావా పరిశుద్ధాత్మని దించేసాం, మాది గొప్ప ప్రార్థన, మేము ఆత్మీయులు అని చెప్పుకోవడంలో అలాంటి అతిశయాలకు వెళ్తే ఆ అతిశయం వ్యర్థమే. స్తోత్రం. ప్రార్థన ఫలితాలు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 31వ వచనంలో, అనగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో ఏం జరిగింది అక్కడ? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కనిపించను. దట్స్ ఓకే, బాగానే ఉంది.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, వారు పరిశుద్ధాత్మ నింపుదల కోసం అడగలేదు. ప్రభువా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపొచ్చు కదా, ఏమి ఇంకా నింపకపోవడం ఏంటి, ఇన్ని రోజులు ఏంటి అని వాళ్ళు అడగలేదు. ముందుగానే ఆయనే వాగ్దానం చేశాడు. ఏమండి నా శిష్యులారా, నా సహోదరులారా, మీకు బలం కావాలి, శక్తి కావాలి, పైనుండి మీకు శక్తి రావాలి. అనగా డబ్బులు రావాలని కాదు, ఆత్మ బలం మీకు రావాలి. స్తోత్రం. ఆ కదలిక అని చెప్పినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఏదట? ఎర్త్ క్వేకే కాదు, హెవెన్ క్వేక్. భూమిని మాత్రమే కాదు, ఆకాశమును కూడా. అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు కంపింప చేయగలడు. 29వ కీర్తన మనం ఆలోచిస్తే, యెహోవా స్వరం ఏం చేస్తుంది, దైవస్వరం ఏం చేస్తుంది? యెహోవా స్వరము లేరలు ఈయన చేయను, యెహోవా స్వరము కాదేషు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము అని రాయబడిన మాటలు చూస్తున్నాం. మొట్టమొదటి మాట ప్రార్థనా ఫలితంగా ద ఫస్ట్ రిజల్ట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. స్తోత్రం. ఒక ఫుల్నెస్, అంచుల మట్టుకు నింపబడిన అనుభవం. ఇంకా చెప్పాలంటే పొర్లి పారేటువంటి అనుభవం. ప్రార్థన చేయడం వేస్ట్ అండి అని అనుకుంటారేమో. నో. యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం అక్కడ రాయబడిన మాట, సర్వశక్తునికి ప్రార్థన చేయడం వల్ల మాకేం లాభం అండి? ప్రతిదీ ధన రూపంలో ఆలోచిస్తుంటారు. చర్చికి వస్తే మాకేం ఆదాయం? స్తోత్రం. లేదా పలాని పని పాట పాడితే మాకేం లాభం, బైబిల్ చదివితే మాకేం లాభం? ఇలా డబ్బు కావాలి, డబ్బు మనుషులు. ఇన్ని నోట్ల కట్టలు తీసుకుని ఉడకబెట్టుకొని తినగలమా? దేనికి పనికి వస్తుంది ఈ డబ్బు? స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ప్రార్థనా ఫలితంగా జరిగినట్టు విషయం ఏంటంటే, నంబర్ 1 పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. నంబర్ 2 4వ అధ్యాయము 31వ వచనం, అదే వచనమే, అదే మూలవాక్యం కూడా. కాబట్టి తర్వాత వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆగుదాం అక్కడ, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. స్తోత్రం. ఏం బోధించారు? నిలబడ్డారు, కానీ బోధించడానికి వాళ్ళకేం అర్థం కాక 4 మాటలు చెప్పేసి దిగేశారు. గ్రీటింగ్స్ వరకే చెప్పి దిగేశారని కాదు, వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించడం అంటే దాని అర్థం ఏంటి? లిటరల్ వర్షన్ అనేటువంటి ఒక తర్జుమాలో రాయబడింది, విత్ ఫ్రీడమ్. అంటే దాని అర్థం వారు దేవుని వాక్యాన్ని స్వాతంత్ర్యంగా బోధించారు. ఇంకో తర్జుమాలో విత్ అష్యూరెన్స్, అనగా వాళ్ళు నిశ్చయతతో బోధించారు. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ధైర్యముగా, నిశ్చయితతో, స్వాతంత్రంగా, అనగా ఫ్రీగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు బోధించారు. సరే, ఏం దొరికింది వాళ్ళకి? దేవుని వాక్యం దొరికింది. ప్రార్థించిన వానికి దేవుని వాక్యం దొరుకుతుంది. హల్లెలూయా, స్తోత్రం. ఒకటి పరిశుద్ధాత్మ దొరికాడంటే ఆయన ఎక్కడో తప్పిపోతే ఏరుకున్నారు, లేకపోతే ఆయన ఏదో వీళ్ళు ఎతికి నానా ప్రయత్నాలు చేసి ఎక్కడో మూలలో ఉన్నాయని కనుగొన్నారని కాదు దాని అర్థం. స్తోత్రం. ఒకటి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, రెండోది ప్రభు వాక్యం దొరికింది వాళ్ళకి, దాని చేత నింపబడ్డారు. ఆత్మదేవుడు వాక్యాన్ని మనకిస్తాడు.
అసలు మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదండి. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తాడని చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ఆయన నువ్వు మాట్లాడేవారు మీరు అనుకుంటున్నారేమో, కాదు. మీరు స్పీకర్సా? కాదు. స్పీకర్ హోలీ స్పిరిటే, స్పీకర్ పరిశుద్ధాత్ముడే. రెండో విషయము, దేవుని వాక్యం వారికి అనుగ్రహించబడింది. తర్వాత రాయబడిన మాట, వారు ధైర్యముగా బోధించిరి. ధైర్యం ఇంతకుముందు లేదా ధైర్యం? ఇప్పుడు ప్రార్థించిన తర్వాత ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. గుండె బలము, కండబలం వచ్చిందని గుండె బలం వచ్చింది. నిప్పరం వచ్చేసింది, ఇక లాభం లేదు. వీ షుడ్ నాట్ స్టాప్ హియర్. ఇక్కడ ఆగడానికి వీల్లేదు. లెట్స్ గో టు ద ఫీల్డ్స్, గో టు ద విలేజెస్, గో టు ద టౌన్స్ అన్నట్టుగా అనమాట. ప్రార్థనా ఫలితాలుగా దేవుని ఆత్మతో నింపబడడం, ప్రార్థనా ఫలితంగా దేవుని వాక్యాన్ని పొందుకోవడం, రివిలేషన్ రావడం, దైవికమైన స్వభావాన్ని పొందుకోవడం. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని విషయాలు జరిగాయి. ఇంకో విషయం కూడా చెప్పి ముగిస్తాను. 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి స్వల్పంగా ఉందని కాదు, ఎవరిది వాళ్ళకు ఉందని కాదు, ఇట్స్ కామన్. స్తోత్రం, సమిష్టిగా ఉంది. అనగా 4వ విషయము, వాళ్ళు 31లో ప్రార్థించి ఆమెనని చెప్పారు. ఆమెనని చెప్పిన తర్వాత జరిగిన విషయాలు. 4వ విషయము, వాళ్ళ మధ్యలో ఐక్యత. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్రాట్ యూనిటీ అమాంగ్ ద పీపుల్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్. ప్రార్థనా ఫలితంగా వాళ్ళ మధ్యలో ఐక్యత వచ్చింది. అంటే ఇంతకుముందు ఐక్యత లేదనమాట. స్తోత్రం. కాబట్టి ప్రార్థనా ఫలితంగా దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దైవికమైన స్వభావం అనగా ధైర్యము, దైవికమైన ఐక్యత దొరుకుతాయని మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. ఇట్టి ప్రార్థన అనుభవంతో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.